మనం చదువుకున్న 130వ కీర్తన ఉన్న 150వ కీర్తనలో పశ్చాత్తాప కీర్తనలో ఒక శ్రేష్టమైన కీర్తనగా ఈ యొక్క 130వ కీర్తన చెప్పబడుతుంది. అయితే నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు దేవునిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టరని ఈ కీర్తన మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ 130వ కీర్తనలో మనం చదివిన మొదటి చరణంలో భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ఎక్కడి నుంచి మొర్రపెడుతున్నాడంట? అగాధ స్థలం. అగాధ స్థలం అంటే, ఈ అగాధము స్థలం అంటే అంధకారం, విచారం, కష్టం మరియు కృంగదీసిన పరిస్థితులు అన్నమాట. ఈ కీర్తనకారుడు ఆ అగాధ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ కష్ట సమయాల్లో కృంగదీసిన పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు అతడు ఎవరికి తన బాధ చెప్పుకోవట్లేదు, కానీ దేవునికి మాత్రం మొరపెట్టుకుంటున్నాడంట. ఈ యాత్ర కీర్తన మనం చూసినప్పుడు, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు అరణ్య యాత్రలో వారిని నడిపించినప్పుడు, దేవుడు వారిని నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తున్నప్పటికీ కూడా వారు దేవునిని విడిచిపెట్టి హేయమైన కార్యాలు చేసి ఏరి కోరి తెచ్చుకున్నారు అగాధ పరిస్థితులు. నేటి సమాజంలో దేవుని బిడ్డలు ఎక్కువగా ఈ అగాధ పరిస్థితులు ఏ విధంగా తెచ్చుకుంటున్నారంటే ఏరు కోరి తెచ్చుకుంటున్నారు. వారి క్రియలను బట్టి తెచ్చుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశోధించడానికి కొన్ని శ్రమలను మన జీవితంలో దేవుడు అలౌ చేస్తాడు. ఎంతవరకు మనం వాటిని తట్టుకొని జయించి దేవునిని విడిచిపెట్టకుండా ఉంటాము అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. నిన్ననే ఆత్మీయ తండ్రి అబ్రహాము గురించి చెబుతూ, అబ్రహాముని దేవుడు పరిశోధించాడంట. దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము దేవుని విడిచిపెట్టేశాడా? ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితిలో కూడా అబ్రహాము దేవుని వెన్నంటే ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేకమైన అగాధ స్థలంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు. ఆ పరిస్థితులు ఏం చేయాలో మనకు తెలియదు. మీకు ఒక విషయం చెప్తాను. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలకండి, దేవుడు ఎప్పుడంటే లాస్ట్ ఆప్షన్. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనేది లాస్ట్ ఆప్షన్. చివరగా ముందు చేయవలసిన, మీరు ఏమైతే మానవుడు చేయాలనుకుంటాడో దేవునికి వ్యతిరేకంగా అవన్నీ చేస్తూ ఉంటాడు. చివరికి అతడు ఏది చేయలేనప్పుడు, ఇంకా పరిస్థితులు చేజారిపోయినప్పుడు చివరికి ఎక్కడికి వస్తాడంటే దేవుని దగ్గరికి వస్తాడు. ఈ యాత్ర కీర్తనలో భక్తుడు అంటూ ఉన్నాడు, మొదటి 2 వచనాల్లో దేవునికి మొర్ర పెడతా ఉన్నాడు అనమాట. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేయటం మాత్రమే కాదు, 3-4 వచనాలు మనం చూసినప్పుడు ఆ భక్తుడు నేను పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. ఆ 3-4 వచనాలు మీరు చదువుకోండి, తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. అతడు మొర్ర పెట్టడం మాత్రమే కాదు, కానీ పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ప్రవక్త అయిన యోనా కూడా అదే పని చేశాడు. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే అతడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? తర్షీషుకు పోతా ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేస్తే అతనికి క్షేమమా కాదా? మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన పని చేస్తే అది మనకి క్షేమం. దేవుడు చెప్పిన పనులంటే దేవుడు ఏ విధంగా చెప్తా ఉన్నాడు? ఎవరిని వాడుకుని దేవుడు మనకి కొన్ని విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు అని చెప్పేసి దేవుడు తన దాసుని నిలబెట్టుకుని అనేక మార్లు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. వింటే బాగుపడతాం, లేదంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ యోనాని నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇతడు తర్షీషుకు పోతా ఉన్నాడు. వెళతా ఉన్నప్పుడు, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా పడుకున్నాడు అనమాట, ఇతనికి ఏమీ తెలియనట్లుగా. అయితే ఒక సమస్య ఏర్పడింది, అందరూ చనిపోయే పరిస్థితి. అయితే తినని ఆ వృత్తాంతం అంతా మీకు తెలుసు. ఆ ఓడలో ఉన్న ప్రజలతో, మీరు నన్ను ఈ ఓడలో నుంచి సముద్రంలోకి పడవేయమన్నప్పుడు వారు ముందు భయపడతారు. పడవేసిన తర్వాత అతడు చేప కడుపులో ఎన్ని దినాలు ఉంటాడండి? 3 దినాలు ఉంటాడు. అదేమన్నా డూప్లెక్స్ బిల్డింగా, విల్లానా హ్యాపీగా ఉండడానికి? చేప కడుపులో ఉన్నాడంట 3 దినాలు. అది రిలీజ్ చేసే రసాయనాలు చాలా
హానిపూరితమైనవి, చనిపోతాడు మనిషి. కానీ దేవుని కాపుదల ఉంది కాబట్టే యోనా భక్తుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. మానవుడు అనేక మార్లు ఏరు కోరి తెచ్చుకున్న పరిస్థితులను బట్టి దేవుడు ఇంకా మన ఎడల కృప చూపుతా ఉన్నాడు కాబట్టే మానవుడు బ్రతికి ఉన్నాడు. అది మర్చిపోకూడదు. నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే నువ్వు ఆఫ్టర్ ఆల్. ఆయన కృప ఉంది కాబట్టే ఆయన కృపలో మనం కొట్టుకుపోతా ఉన్నాం, ఎన్ని పనికి మాలిన పనులు చేసినా కూడా. రీసెంట్గా జరిగిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతము ఏమైపోయిందో మీకు తెలుసా? వార్త మీరు చూసే ఉంటారు. మొత్తము దగ్ధమైపోయి, మొత్తం కాలి బూడిదైపోయి ఆక్సిజన్ లెవెల్స్ 0%కి వచ్చేసాయంట. అలా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అది హాలీవుడ్కి కేంద్రంగా ఉందన్నమాట. గొప్ప గొప్ప ఉన్నతమైన వాళ్ళు నివసించే ప్రదేశం అది. అయితే ఒక గ్లోబల్ గోల్డెన్ అవార్డ్స్ జరిగినప్పుడు వారు కొంతమందికి ప్రయారిటీస్ ఇచ్చుకుంటా ఉన్నారు. మానవునికి ఎంత ప్రయారిటీ, ఎంత ఇచ్చుకున్న తర్వాత దేవునికి ఎంత ప్రయారిటీ ఉందో చూద్దాం అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ఏంటంటే 0. ఆ యాంకర్ అంటా ఉన్నది, అఫ్కోర్స్ ఇది గాడ్లెస్ కంట్రీ అని చెప్తా ఉంది. దేవుడు లేని కంట్రీ అంటది. దేవుడు లేని చోట ఏదైనా ఉందా? దేవుడు సర్వము వ్యాపించి ఉన్నాడు. చాలామంది అంటారు దేవుడు సర్వాంతర్యామి అంటారు. దేవుడు సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అది వేరే వారు యూజ్ చేసే ఆ వర్డ్, అది అన్నిటిలో ఉన్నవాడు అని అర్థం వస్తుంది సర్వాంతర్యామి అంటే. దేవుడు ఈ పిల్లర్లో లేడు, ఆ చెట్టులో లేడు. దేవుడు సర్వము కూడా వ్యాపించి ఉన్నాడు. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. మనం వాడాల్సిన వర్డ్ ఏంటంటే సర్వవ్యాపి అని వాడాలి, సర్వాంతర్యామి అని మనం వాడకూడదు. గాడ్లెస్ కంట్రీ అంట. అలా చెప్పంగానే ఒక ప్రవక్త్రి 2 మార్లు ప్రవచించి చాలా తిరిగి వారిని హెచ్చరించింది. అయినను ప్రజలు వినలేదు. అందుకనే ఇశ్రాయేలీయుల ప్రజలు అనేక మార్లు దేవుని మాట వినకపోవడంతో యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట దేవుడు చెప్తాడు, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. వీరు లోబడలేదు. అందుకే దేవుడు తన ఉగ్రతను పంపించి మొత్తము కాల్చివేశాడు. వారు దేనిని చూచి గర్వపడ్డారో, దేనిని చూచి అతిశయపడ్డారో దేవుడు దానినే లేకుండా చేసేసాడు. అంతా చేతులు కాలాగా ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ఆ ప్రజల పరిస్థితి చూస్తే దారుణమైన పరిస్థితులు. వాళ్ళ జీవితాలు రోడ్ల మీద ఉన్నాయి. అప్పుడు మోకరించి ఏడుస్తూ ఉన్నారు. సేవకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవా మమ్మలను క్షమించని ఏడుస్తూ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో మానవుడు అన్నాక తప్పులు చేస్తాడు, అది సహజం. కానీ మనం చేసిన తప్పును బట్టి మనం ఏం చేయాలంటే మన తప్పుని మనం ఒప్పుకోవాలి. ఈ యోనా ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1-4 వచనాలు మీరు చదువుకోండి. ప్రాముఖ్యంగా 7వ వాక్యంలో, కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. హల్లెలూయా. ఎప్పుడున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట? కోపంలో ఉన్నప్పుడు, అగాధ కోపంలో ఉన్నప్పుడు దేవునిని జ్ఞాపకం చేసుకున్నాడంట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట యోనా. మనం కూడా అంతే కదా, చేయవలసిన పనులన్నీ చేశాక లాస్ట్ ఆప్షన్ మనకి దేవుడు. చివరికి దేవుని దగ్గరికి వస్తాం, అప్పుడు ఏడుస్తాం. ఏడ్చిన తర్వాత దేవుడు మన బాధను చూసి ఆయన తట్టుకోలేక మన పరిస్థితిని చక్కబరుస్తాడు. దేవుడు చక్కబరిచిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటాం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరిగే బుద్ధి ఎవరిదంటే మానవుడిదే. మరలా యథావిధిగా దేవుడు అంతా సమృద్ధి ఇచ్చిన తర్వాత మరలా బ్యాక్ టు పాత జీవితం. అంతే భయంకరమైన పరిస్థితులు. కాకపోతే ఇక్కడ కీర్తనకారుడు తన పాపాన్ని తను ఒప్పుకొని చివరిగా మనం చూసినప్పుడు 6-7 వచనాల్లో అండి దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఈ పరిస్థితిలో నాకు ఎవరి యొద్ద నుండి సహాయము దొరుకుతుందని అతడు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంటే మనుషుల మీద ఎంత మాత్రమో ఆశ పెట్టుకోలేదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుని, మీరు చూడండి 6-7 వచనాల్లో 7వ వాక్యంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద మాత్రమే కృప దొరుకును. ఎవరి యొద్ద దొరుకుతుంది కృప? దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది కృప. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు సజీవంగా ఉండాలన్నా, నీ పరిస్థితులు చక్కగా ఉండాలన్నా, నువ్వు నెమ్మదితో ఉండాలన్నా, నువ్వు సమాధానంతో ఉండాలంటే దేవుని కృప నీకుంటేనే సమస్తము నీకు అనుకూలంగా జరుగుతాయి. నువ్వు దేవునిని కాదని ఏదైనా నువ్వు చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు.
కొంతమంది ఏరుకొని తెచ్చుకుంటారు ఈ పరిస్థితులు, కొంతమందిని పరిశోధించడానికి దేవుడే అలౌ చేస్తాడు. దేవుడు పరిశోధించినప్పుడు, దేవుడు మనల్ని టెస్ట్ చేసినప్పుడు మనము విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా కోల్పోకుండా మన విశ్వాసాన్ని ఆ పరిస్థితులు వృద్ధి చేసుకుంటూ దేవుని మీద ఆశ పెట్టుకుని మనం జీవిస్తే ఒక ఫలభరితమైన జీవితం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నాది తప్పు ప్రభువా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని అడుగుతా ఉన్నాడు. అడగటం మాత్రమే కాదు కానీ దేవుని యొద్ద కృప దొరుకుతుంది అన్న ఆయన నమ్మకం ఆయనకున్నది. దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడు. దావీదు జీవితంలో తప్పు చేశాడు, దావీదుకి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఆయనను దేవుని విడిచిపెట్టేశాడా? ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. తన తప్పును తను ఒప్పుకున్న పరిస్థితి. మంచి ముదింలో దావీదు బేదరికంలో చనిపోయాడా, లేకపోతే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి చనిపోయాడు దావీదు? ఒక ఉన్నతమైన పొజిషన్లోనే చనిపోయాడు. ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టలేదు దావీదుని. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. నువ్వు దేవుని ఆశ్రయించావు కాబట్టి దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసము కలిగి ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్ళినప్పుడండి దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు మన జీవితంలో. ఎప్పుడంటే దేవుని మీద మాత్రమే మనం ఆనుకుని ఉన్నప్పుడు. నేను అంటాను, దేవుడు మనకి ఎప్పుడు లాస్ట్ ఆప్షన్గా ఉండకూడదు. దేవుడు మనకి ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్గానే ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడే మనకి మన జీవితంలో. ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే కొన్ని పరిస్థితులు నిన్ను పరిశోధించడానికి గల కారణం, నీ తర్వాత కొంతమంది సహోదరులు, నీ తోటి సహోదరులు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని నువ్వు ధైర్యపరిచి నువ్వు వారిని ప్రభువులోకి నడిపిస్తా ఉన్న ఉద్దేశంతో దేవుడు నీకు కొన్ని పరిస్థితులు అలౌ చేస్తాడు. నా జీవితంలో ఒక హెల్త్ విషయంలో నాకు ఆపరేషన్ జరిగిందని మీకు తెలుసు. ఆ విషయంలో నేను చాలా కృంగిపోయిన 5 సంవత్సరాలు ఆ బాధతో నేను బాధపడినప్పుడు, బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు చాలా నరకం అనుభవించాను. ఎందుకు ప్రభా ఈ శ్రమ అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా కృప నేను ఎంత మాత్రము విడిచిపోదు, నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తానే వచ్చాడు. అయితే నాకు మంచి ఆరోగ్యము, దాని నుండి విడుదల దేవుడు ఇచ్చాడు. విడుదలని ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితిని నాకు కలుగజేశాడు దేవుడు అని నేను అనుకుంటా ఉన్నప్పుడు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాలాంటి బాధపడుతున్న ఒక 4 మనుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళని నేను కౌన్సిల్ చేస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ధైర్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ శ్రమ నేను అనుభవించాను కాబట్టి నేను వారికి చెప్పగలిగే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏదన్నా ఒక పరిస్థితి, వ్యక్తిగతంగా నీ పనులను బట్టి నువ్వు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరిశోధించడానికి కొన్ని సమస్యలను నీకు అలౌ చేస్తాడు. ఆ అలౌ చేసినప్పుడు నీవు దానిని హ్యాపీగా స్వీకరించి నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటూ దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు బ్రతుకుతే దేవుడు నిన్ను అనేకులకు మాదిరికరంగా ఉంచుతాడు. హల్లెలూయా. నీలో ఏది ఇప్పుడు ఆ వ్యక్తులకి నేను ఒట్టినే చెప్పాను అనుకో, నీకేం తెలుసు నా బాధ, నువ్వేమన్నా పడి చూసావా అని అడుగుతారు నన్ను. కానీ నేను పడ్డాను కాబట్టి ఆ బాధ నాకు తెలిసి ఏ విధంగా ఉంటుందో అని వారిని చెప్పి వారిని ధైర్యపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. అనేక మార్లు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా నడిపిస్తాడండి. చివరి వాక్యంలో 8వ వాక్యంలో, ఇశ్రాయేలీయుల దోషములన్నిటినీ నుండి ఆయన వారిని విమోచించును. మనకి విమోచనకర్త ఒక్కడే, మన యేసయ్య. మన దోషములన్నిటిని విమోచించేవాడు మన దేవుడు ఒక్కడ మాత్రమే. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగా.